ఈరోజు పైన ఉన్నటువంటి భగవంతుని యొక్క ఆశీస్సులతో మా జగనన్న దీవెనలతో ఈ చిలకలూరుపేట ప్రజల యొక్క మద్దతుతో ఈరోజు చిలకలూరుపేట నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున అసెంబ్లీ అభ్యర్థిగా ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. భారీ స్థాయిలో అంటే ప్రజలు స్వచ్ఛందంగా ఈ యొక్క నామినేషన్ కార్యక్రమంలో పాల్గొని నన్ను ఆశీర్వదించడంతో పాటు మరలా ఈ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలి, చేసుకు తీరతామని చెప్పేసి వాళ్ళందరూ కూడా ఈరోజు ఒక ప్రతిజ్ఞ పొందటం కూడా జరిగింది. ఎందుకంటే కని విని ఎరగని రీతిలో ప్రజలు ఆశించిన దానికన్నా సంక్షేమాన్ని వాళ్ళ గడప గడపకి తీసుకొచ్చినటువంటి ప్రభుత్వం జగనన్న ప్రభుత్వం. ఈరోజు మేము గ్రామాల్లో కానీ పట్టణంలో కానీ మేము ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ ఉన్నప్పుడు ప్రజలు మేము జగన్మోహన్ రెడ్డి గారు ఈ 5 సంవత్సరాల కాలం నుంచి మా కుటుంబాలను ఎన్నో రకాలుగా మమ్మల్ని ఆదుకుంటా ఉన్నాడు, మేము ఆయన యొక్క సహకారానికి మేము తప్పకుండా రుణం తీర్చుకుంటాం, మేము ఆయనకి ఓటేస్తాం, ఆయన ముఖ్యమంత్రిగా మేము మరలా చేసుకు తీరుతామని చెప్పేసి ప్రజలు ఎన్నికల ప్రచారంలో మాకు చెబుతా ఉన్నారు. దీంట్లో ఆసక్తిగల విషయం ఏమిటంటే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా మేము గత ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీలో ఉన్నాం, మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మేము అప్పుడు ఎన్నికల్లో ఓటేయలేదు, అయినా సరే మాకు ఇళ్ల పట్టాలు ఇచ్చారు, అయినా సరే మాకు ఆరోగ్యశ్రీ కింద మాకు ఆపరేషన్ చేయించుకున్నాం, మాకు అన్ని సంక్షేమ పథకాలు వస్తూ ఉన్నాయి. జగన్ గారు చెప్పినట్టుగా కులం చూడకుండా, మతం చూడకుండా, ప్రాంతం చూడకుండా, వర్గం చూడకుండా, పార్టీ కూడా చూడకుండా అన్ని సంక్షేమ పథకాలు అందించాలి అర్హులైనటువంటి ప్రతి ఒక్కళ్ళకి అని చెప్పి ఏమైతే అన్నాడో అది మాటలు మాత్రమే అనుకున్నాం మేము, అది చేతల్లో చేపించినటువంటి నిజమైనటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి కూడా స్వచ్ఛందంగా ఈరోజు వాళ్ళు కూడా కొంతమంది ప్రత్యక్షంగా మద్దతు తెలియజేస్తా ఉన్నారు, కొంతమంది పరోక్షంగా కూడా మద్దతు తెలియజేస్తా ఉన్నారు. తప్పకుండా ఈ నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన నేను భగవంతుని యొక్క ఆశీస్సులతో ప్రజల యొక్క దీవెనలతో తప్పకుండా మంచి మెజారిటీతో గెలవబోతా ఉన్నానని చెప్పేసి కూడా నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే ఈరోజు మనం చూస్తా ఉన్నాం 3 పర్యాయాలు ఇక్కడ శాసనసభ్యుడిగా పుల్లారావు గారు పనిచేశారు. చిలకలూరుపేట అనేది అంటే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీల మీద లేదా పేదవాడి మీద కేసులు పెట్టి వాళ్ళని భయభ్రాంతులు గురి చేస్తా ఉన్నారు. నేను ఒకటే చెబుతా ఉన్నా, తెలుగుదేశం పార్టీలో కొంతమంది నాయకులకి మీరు ఈరోజు నామినేషన్కి వచ్చేటువంటి ప్రక్రియలో కొంతమంది మా గ్రామ పార్టీ నాయకుల్ని మీరు అక్కడక్కడ రాత్రి నుంచి కొంతమంది బెదిరించారు అని చెప్పేసి కొన్ని సమాచారాలు మాకు అందినాయి. వచ్చేది జగనన్న ప్రభుత్వం, అదొక్కసారి మీరు మైండ్లో గుర్తుపెట్టుకోండి. పుల్లారావు అనేటువంటి వాడు 2019లో వెళ్ళిపోతే 2023లో చివరిలో వచ్చాడు. అంటే 4.5 సంవత్సరాల పాటు పుల్లారావు కనపడలా నియోజకవర్గంలో. ఎక్కడున్నాడో తెలియదు, మిమ్మల్ని పట్టించుకునే నాదుడు లేడు, మిమ్మల్ని ఏంటి అనేటువంటి పలకరించేటువంటి లీడర్ లేడు. చెబుతా ఉన్న సర్పంచ్ ఎన్నికలు వదిలేశాడు, ఎంపీటీసీ ఎన్నికలు వదిలేశాడు, జెడ్పీటీసీ ఎన్నికలు వదిలేశాడు, కౌన్సిలర్ ఎన్నికలు వదిలేశాడు. మీరు కనీసం మిమ్మల్ని ఏమిటి అని అడిగేటువంటి పరిస్థితి లేదు. మీరు పుల్లారావు నమ్మి మీరు అక్కడక్కడ మా పార్టీ నాయకుల్ని కొద్దేదో మీ ప్రభుత్వం వస్తా ఉంటది అని చెప్పేసి ఏదో మీరు కొంతమందిని బెదిరిస్తా ఉన్నట్టు సంగతి మాకు అక్కడక్కడ వినపడతా ఉంది. రాత్రి నుంచి చెబుతా ఉన్నా, ఇక్కడ ఉంది అనిల్, ఇక్కడ ఉంది మనోహర్,
అక్కడ ఉంది మా జగనన్న. పుల్లారావు ఉండడు. అర్థమైంది కదా? తెలుగుదేశం పార్టీ నాయకులు కొంతమందికి అది కూడా, ఎందుకంటే ఆల్రెడీ కొంతమంది లోపాయకారికంగా మాతో మద్దతు తెలియజేస్తా ఉన్నారు, కొంతమంది ప్రత్యక్షంగా కూడా తెలియజేస్తా ఉన్నారు. కొంతమంది చెప్తా అయిపోయిందిలో చెప్తాను, అన్నీ చెప్తాము. ఎందుకంటే మేము ఒక పద్ధతి ప్రకారం ఎలక్షన్ చేయాలనుకుంటా ఉన్నాం. 5 సంవత్సరాల కాలంలో మేము ఎవరిని ఇబ్బంది పెట్టాలా, ఏ కేసులు పెట్టాలా, సంక్షేమాన్ని వచ్చేటువంటి సంక్షేమాన్ని ఆపలా, రావాల్సినటువంటి సంక్షేమాన్ని ఇవ్వకుండా చేయలా, అన్నీ చేశాం. ఇళ్ల పట్టాలు కూడా ఇచ్చాం. కానీ సాక్షాత్తు మొన్న పుల్లారావు మీటింగ్ లో ఆర్ఎంపీల సమావేశంలో మాట అన్నాడు, నాకు ఓటేసిన వాళ్ళకే నేను ఈసారి పనిచేస్తాను, సంక్షేమానికి ఇస్తామని చెప్పేసి. ఇదే మాట 2014 నుంచి 2019కి అన్నావు. నువ్వు చేశావు కాబట్టి 2019లో నీకు ప్రజలు బుద్ధి చెప్పారు. ఇంకా నువ్వు ఈ చిలకలూరుపేట నియోజకవర్గంలో ప్రజల యొక్క మద్దతుని, ప్రజల యొక్క సహకారాన్ని నువ్వు కోల్పోయావు. ఈరోజు నువ్వు చేసిన దుర్మార్గాలు, నీ భార్య వెంకయ్యమ్మ గారు చేసిన దుర్మార్గాలు ప్రజలు మనసుల్లో, ప్రజల యొక్క గుండెల్లో ఇంకా మర్చిపోలా వాళ్ళు. నువ్వు దీపావళి మందులు కూడా నీ మనుషులు పెట్టినందుకు, నీ పార్టీ నాయకులు పెట్టినందుకు, ఎక్కడో పాపం 6 వయసులు దీపావళి మందుల షాపులు పెట్టుకుంటే పోలీసులతో దాడులు చేపించి మందుల షాపులు కూడా మూపించావు. నీరు చెట్టు కింద భూములు తవ్వేశావు, అక్రమ కేసులు పెట్టావు, దాడులు చేశావు, మైనార్టీలను హింసించావు, ఎస్సీలను అక్రమంగా వాళ్ళ భూముల మీద దాడులు చేసి కేసులు పెట్టి భూములు తవ్వేశావు. ఇవన్నీ నువ్వు చేసావు. ప్రజలు ఇంకా మర్చిపోలా. ఒక పక్క నువ్వు, ఒక పక్క నీ భార్య వెంకయ్యమ్మ గారు. ఏదో ఇప్పుడు మీరిద్దరు ఇంట్లో కూర్చొని 4.5 సంవత్సరాల తర్వాత మళ్ళీ వచ్చి ఇంట్లో కూర్చొని మీరు ఏదో రాజకీయం చేసి ఏదో మీ ప్రభుత్వం వస్తుందని చెప్పి మీరు అనుకుంటా ఉన్నారు. ఆల్రెడీ మీ క్యాడర్ డిసైడ్ అయిపోయారు, జగనన్న ముఖ్యమంత్రి అయిపోతాడు. ఆల్రెడీ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు కూడా డిసైడ్ అయిపోయారు, తెలుగుదేశం రాదు, జగనే మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాడు. ఆల్రెడీ అన్ని సర్వేలు, నేషనల్ సర్వేలు చెప్తా ఉన్నాయి, అన్ని సర్వేలు చెప్తా ఉన్నాయి ఈరోజు మళ్ళీ ఈ రాష్ట్రానికి జగనే ముఖ్యమంత్రి అవుతాడు అని చెప్పేసి. అందువల్ల ఆల్రెడీ నీ క్యాడర్, నీ తెలుగుదేశం పార్టీ నాయకులు చాలా మంది కూడా నీ మీద నమ్మకం లేక, నీ మీద విశ్వాసం లేక ఆల్రెడీ వాళ్ళందరూ కూడా మాకు టచ్లోకి వచ్చేశారు. ఆల్రెడీ నువ్వు అనుకుంటా ఉన్నావు మళ్ళీ జగన్ ముఖ్యమంత్రి, నీ కేసులున్నాయి, అన్ని అవన్నీ కూడా మేము చూస్తాం. ఇంకోటి మా తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా కొంతమందికి చెబుతా ఉన్నాం, కొంతమంది ఉన్నారు కొన్ని ఊళ్ళల్లో తోక కొద్దిగా జాడిస్తా ఉన్నారు, అది అవి కూడా చెప్తాం. చెప్పండి. ఇప్పుడు మీరు పుల్లారావు ఏ ఊరు నుంచి వచ్చాడండి? ఏ జిల్లా నుంచి వచ్చాడు? ఏ జిల్లా నుంచి? ప్రకాశం జిల్లా బొబ్బేపల్లి నుంచి వచ్చాడు. ఇంకా నేనన్నా గుంటూరు జిల్లా నుంచి. ఆగు, అక్కడ బొబ్బేపల్లిలో అయ్యగారు సొసైటీ అధ్యక్షుడు నిలబడి ఓడిపోయాడు. సొసైటీ అధ్యక్షుడు నిలబడి ఓడిపోయి ఇక్కడ గుడ్డిపత్తి అమ్ముకుంటానికి చిలకలూరుపేట వచ్చి ఇక్కడ ఆళ్ళ నెత్తి మీద, ఇళ్ళ నెత్తి మీద చేతులు పెట్టి ఆయన ఆ రోజు ఎన్టీ రామారావు గారు తటస్థులకు సీట్లు ఇస్తానని చెప్పి ఆ రోజు చెప్పంగానే ఎన్టీ రామారావు గారి దయతో ఆ రోజు సీటు తెచ్చుకొని ఆయన ప్రపంచంలో ఆ రోజు గెలిచాడు. సరే, 4.5 సంవత్సరాలు లోకలే కదా, ఎక్కడికి పోయాడు పుల్లారావు అని చెప్పండి? ఎక్కడా ప్రత్యక్షమయ్యాడు? 4.5 సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం అధికారం కోల్పోయినప్పుడు, జగన్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు మరి లోకలో నేను స్థానికుడిని అని చెప్పి గుడ్డలు దించుకొని మాట్లాడుతున్నాడు కదా. ఈ 4 నెలల కింద వచ్చినటువంటి షోకాల్ లీడర్ ఎడకపోయాడు? కనపడ్డా? కరోనాలో కనపడ్డా? ఈ 4.5 సంవత్సరాల మీద ఎక్కడైనా సరే తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం పిలిపిస్తే ఏదన్నా ప్రజల పక్షాన నిలబడ్డా? ప్రజల తరపున పోరాటం చేశాడా? పార్టీ నాయకులు తరపున ఏదన్నా సరే వెళ్ళాడా? ఇప్పుడు కూడా చెబుతా ఉన్నా, మీరు పుల్లారావుని దయచేసి, ప్రజలు నమ్మకం కోల్పోయారు, ప్రజల దగ్గర నమ్మకం పుల్లారావు కోల్పోయాడు. మీరు కూడా దయచేసి తెలుగుదేశం అన్నలారా, అతను నమ్మబాగండి. ఆల్రెడీ మా వైపు ఒక ఖర్చీప్ వేశాడు, మీకు తెలియదు అది. మా వైపు ఖర్చీప్ అతను ఆల్రెడీ మొన్న ఒక 4 నెలల క్రితం దాకా ఖర్చీప్ ఒకటి వేశాడు. అక్కడ మా దగ్గర పప్పులు ఉడకపోయేటప్పటికే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్ళి
మళ్ళీ బతిలాడి భంగపడి మళ్ళీ సీటు తెచ్చుకున్నాడు. చూస్తామని ఉన్నారు కదా ఈరోజు. నిన్నటి దాకా ఇంట్లోంచి అయ్యగారు బయటికి రాలా, ఇప్పుడు గడప గడప తిరుగుతున్నాడు. అక్కడే అర్థమైపోలా. ఇక్కడ పని చేసేటువంటి